Subramaniam Garu, I request onto the stage, please. సుబ్బు గారు మీకు టైం చెప్తున్నారు. సుబ్బు గారు ఇంత మంచి కథ ఇచ్చినందుకు. అందరికీ నమస్కారం అండి. ఈ బ్యూటీ సినిమాకు సంబంధించి చాలా అనుభూతులు ఉన్నాయి. ముందుగా నా మెంటర్ మా గురువు గారు మారుతి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఒకసారి సార్ వర్క్ కావాలి, ఏదైనా వర్క్ ఇవ్వండి సార్ అని అడిగాను అనమాట. అయితే మీ దగ్గర ఉన్న కథలు ఏమన్నా చెప్పండి అని చెప్పారు. జర్నలిస్ట్గా పనిచేసేటప్పుడు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా నాకు ఒక కేసు నన్ను బాగా ట్రిగ్గర్ చేస్తుండేది. ఈ టీనేజ్ అమ్మాయిలు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు, ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతుండే. నేను అనకాపల్లి, కాకినాడ, వైజాగ్లో జర్నలిస్ట్గా పనిచేశానండి. అప్పుడు చాలా పోలీస్ స్టేషన్స్లో ఈ కేసులు నమోదయ్యాయి. ఈ ఐడియా మారుతి గారితో షేర్ చేసుకున్నాను. అంటే చాలా బాగుంది, ఇది రిలయబుల్గా ఉంది, ఇది కనెక్ట్ అవుతుంది ఈ పాయింట్, దీన్ని డెవలప్ చేయండి అని చెప్పారు. కొద్ది రోజుల్లో డెవలప్ చేసి చెప్తే చాలా బాగుంది అని చెప్పి ఒక కండిషన్ చెప్పారు. ఇది ఒక వ్యక్తి దగ్గరకు పంపిస్తాను, ఆయన ఓకే చేస్తే మన సినిమా చేద్దాం అన్నారు. ఆయన అప్పుడు జీటీవీ హెడ్ నిమ్మకాయల ప్రసాద్ గారి దగ్గరికి పంపించారు. సార్కి నరేట్ చేశాను. ఫస్ట్ హాఫ్ చెప్పగానే లేచి హగ్ చేసుకొని ఇది మనం చేస్తున్నాం అన్నారు. సార్ ఇంకా సెకండ్ హాఫ్ ఉందంటే లేదు నాకు అర్థమవుతుంది, సెకండ్ హాఫ్ ఎలా వస్తుందని చెప్పారు. తర్వాత సెకండ్ హాఫ్ కూడా చెప్పాక ఇంకా మారుతి గారికి అక్కడి నుంచే కాల్ చేసి ఈ మూవీ మనం చేస్తున్నాం అని చెప్పారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. తర్వాత ఇంకా కొంచెం స్టోరీ డెవలప్ చేసే ప్రాసెస్లో నేను ప్రసాద్ గారు కథ మీద కూర్చొని వర్క్ చేస్తున్నప్పుడు ఈ సినిమాలో ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. ఒక చాలా బ్యూటిఫుల్ మూమెంట్ అది. సార్ ఏంటంటే మారుతి గారు రాజాసాబు మ్యూజిక్ సిట్టింగ్స్లో చెన్నైలో ఉన్నారు. ఫోన్లో చెప్తుంటే ఆయనకి టైం ఇచ్చే పరిస్థితి లేదు, వెంటనే మీ ఇద్దరు చెన్నై వచ్చేయండి అన్నారు. చాలా బ్యూటిఫుల్ మూమెంట్ నాకు ఈ సినిమా జర్నీలో. వెంటనే ప్రసాద్ గారు నేను చెన్నై వెళ్ళడం జరిగింది. అక్కడ మ్యూజిక్ సిట్టింగ్స్లో ఉన్న మారుతి గారు మాకు టైం కేటాయించి 2 days మాతో కథలో కూర్చొని ఆ బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ని క్లియర్ చేశారు. చాలా థ్యాంక్స్ సార్. అక్కడి నుంచి స్క్రిప్ట్ పరిగెట్టింది, చాలా బాగా వచ్చింది. తర్వాత నా చిన్ననాటి హీరో, సూపర్ హీరో నరేష్ గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పమన్నారు. సార్కి చెప్పిన వెంటనే ఆయన ఇమ్మీడియట్గా నేను ఇంతవరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదని చెప్పి బాగా ప్రోత్సహించారు. చాలాసేపు మాట్లాడారు ఈ కథ కోసం. చాలా థ్యాంక్స్ సార్. ఇంకా అక్కడి నుంచి ఇలా జర్నీ స్టార్ట్ అయింది. సో మారుతి గారికి అందరూ చెప్తారు థ్యాంక్స్. తెలుగు ఇండస్ట్రీలో ఒక రికార్డు ఉందండి. దాదాపు ఒక 15-16 మంది డైరెక్టర్లకు అవకాశం ఇచ్చిన ఏకైక డైరెక్టర్ మారుతి గారు. తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు ఈ రికార్డుని ఎవ్వరూ బీట్ చేయలేకపోయారు. ఒక డైరెక్టర్ ఇంకో డైరెక్టర్కి కానీ ఒక రైటర్కి కానీ అవకాశం ఇవ్వడం అనేది చాలా అంటే అరుదుగా ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు. తమిళనాడు అన్ని చోట్ల జరుగుతుంది కానీ తెలుగులో జరగట్లేదు. ఫస్ట్ మారుతి గారే. నేను చూసిన దగ్గర నుంచి ఈ రోజుల్లో నుంచి ఆయన ఫాలో అవుతున్నా. 10 years నుంచి ఆయన నన్ను చేరదీసి చాలా స్టోరీ సిట్టింగ్స్లో కూర్చోబెట్టి ఆయన చాలా టెక్నిక్స్ నేర్పారు. కథ ఎలా రాయాలి, ఏంటి, ఎలా ఆలోచించాలి, కథ స్పాన్ ఏంటి, చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రతిసారి చూస్తున్నాను ఎవరైనా ముందుకు, మిగతా వాళ్ళు నేను కామెంట్ చేయట్లేదండి, కానీ ఆయన ఎంత పెద్ద మనసు అంటే ఆయన కోర్ టీంలో మేము ఉన్నాము. వర్క్ లేదంటే వెంటనే పిలిచి వర్క్ ఇస్తారు. డైరెక్టర్లకు కానీ రైటర్లకు కానీ ఇంకా స్టిల్ ఇంకో 10 మందికి ఇప్పుడు సినిమాలు ఇచ్చారండి, ముందుకు రాబోతున్నాయి. ఇది నిజంగా తెలుగు ఇండస్ట్రీ మారుతి గారు లాంటి వ్యక్తిని ఆయన కంట్రిబ్యూషన్కి నిజంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి అందరూ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సార్. సో ఈ బ్యూటీని మా శివసాయి చాలా బాగా తీశాడు. నేను మూవీ చూసాం మారుతి గారు మేము అందరూ కలిపి. అంకిత్ అయితే ఇంకా మనకి మలయాళం ఫహద్ ఫాజిల్, తెలుగు ఫహద్ ఫాజిల్ అంకిత్ చాలా బాగా చేశాడు. అమ్మాయి కూడా పరిచయం లేదు కానీ చాలా బాగా చేశారు అమ్మాయి హీరోయిన్. సో మా మేడం గారు ఇంకా వాసుకి మేడం గారిని చూడడం చాలా ఆనందంగా ఉంది. తొలి ప్రేమ కాలేజీ రోజుల్లో చూసి చాలా ఇంకెందుకులేండి. సారీ. మా విజయపాల్ రెడ్డి గారి గురించి చెప్పాలండి. తర్వాత స్టోరీ ఆయనకి చెప్తే ఆయన అప్పటికే 2 సినిమాలు కమిట్ అయి ఉన్నారు. సినిమా చేస్తారా లేదా అనుకుంటే మారుతి గారికి ఫోన్ చేసి చాలా బాగుంది కదా, ఇలాంటి కథ చేస్తే సొసైటీకి ఏదైనా మనం కంట్రిబ్యూట్ చేసినట్టు ఉంటుందని చెప్పి ఈ స్టోరీని యాక్సెప్ట్ చేసిన విజయపాల్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి సభాముఖంగా. సార్ ఇంకంతే సార్, ఇంకా చాలామంది మాట్లాడాలి. థ్యాంక్ యూ.
ముఖ్యంగా మా ఎస్కేఎన్ గారు రీసెంట్ ఇన్స్పిరేషన్. సినిమా ఇండస్ట్రీలో చాలా ఒక స్థాయి నుంచి అలా 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 ఎదుగుతూ మంచి సినిమా తీసి 100 కోట్లు కొల్లగొట్టి చాలామందికి ఇన్స్పిరేషన్ ఇచ్చారు ఎస్కేఎన్ గారు. థ్యాంక్ యూ సార్ మా ఈవెంట్కి వచ్చి గ్రేస్ చేసినందుకు. తర్వాత మా విజయ్ బొల్గాన్ గారిని చెప్పకపోతే కోపడతాడు. విజయ్ మ్యూజిక్ అంటే ఇంకా ఒక మత్తు, దాని గురించి మీరు చూస్తున్నారు. మా మిత్రులు డార్లింగ్ స్వామి గారికి వచ్చినంత థ్యాంక్స్ అండి. తర్వాత జీటీవీ హెడ్ దివ్య గారికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ నిమ్మకాయల